ఇక్కడ ఒక విషయం అడుగుతా. ఆ? ఈ మెంటోరింగ్ అని ఒకటి స్టార్ట్ చేశారని తెలిసింది. ఏంటమ్మా ఈ మెంటోరింగ్ అంటే ఏంటి? చాలా మంచి క్వశ్చన్ మీరు ఇది అడిగింది. మెంటోరింగ్ అంటే మనము 3 లెవెల్స్ చేసాం ఇప్పుడు మెంటోరింగ్. ఎందుకంటే చాలా మంది కర్మలతో బాధపడుతున్నారు పాపం, మోర్ దెన్ ఎనీథింగ్. అయితే మెంటోరింగ్ ద్వారా ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి ఎప్పుడైతే ఒక డ్రీమ్ వస్తే వాళ్ళకి ఆ డ్రీమ్ వాళ్ళ ఓన్గా డికోడ్ చేసేసుకుని ఓన్గా ఏదో చేసుకుంటున్నారు. మళ్ళీ పోవట్లేదు, మాకేమీ లైఫ్ డిఫరెన్స్ కాలే అని మా దగ్గరకు వస్తున్నారు. సో టైం అంతా వేస్ట్ అవుతుంది. అయితే మనం ఏం చేసామంటే మెంటోరింగ్ ఒక 3 లెవెల్స్ పెట్టాం. ఫస్ట్ లెవెల్లోనేమో 2 కాల్స్ మంత్లో చేయొచ్చు, సెకండ్ లెవెల్లో 4 కాల్స్ చేయొచ్చు, థర్డ్ లెవెల్లో మనకి 8 కాల్స్ చేయొచ్చు. అంటే వాళ్ళకి వచ్చిన డ్రీమ్స్ని మనము ఇమీడియట్గా డీకోడ్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఎలా తీసేసుకోవాలి, వాటిని ఏం చేయాలి అని, ఇంట్లో కూడా ఎలా ఉండాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, పిల్లలతో ఎలా ఉండాలి, అట్లా అన్నీ కూడా మనం గైడ్ చేస్తూ ఉంటాం వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు ఒకసారి పిల్లలు కూడా ఆధ్యాత్మిక క్వశ్చన్లు వేస్తారు. ఏంటి, రాముడు సీతాని అడవిలో వదిలేసి వచ్చాడు, నువ్వు అలాంటి రాముడిని నన్ను పూజ చేయమంటావా, ఇలా పిల్లలు క్వశ్చన్లు అడుగుతారు. తల్లిదండ్రులకు తెలియదు ఎలా చెప్పాలి. ఏందో నువ్వు పెద్దోళ్ళ మాట్లాడకు, నువ్వు రాముణ్ణి పూజించు అంటే ఎందుకు పూజిస్తాడు వాడు? పూజించాడు. ఎందుకంటే వాళ్ళకి లోపల నుంచి ఆన్సర్స్ కరెక్ట్గా రావాలి. సో ఇలాంటివి కూడా మనకి వాళ్ళు మెసేజ్ పెడతారనమాట. మా అబ్బాయి ఈ క్వశ్చన్ అడిగాడు, దానికి ఇదేంటి అని. అప్పుడు మనం దానికి ఆన్సర్స్ అదే రోజు ఇస్తాం. మోస్ట్లీ 48 అవర్స్ లోపల వాళ్ళకి వచ్చిన కష్టానికి ఆన్సర్ ఉంటుంది, హెల్ప్ ఉంటుంది. అయితే ఈ విఐపి దాంట్లోనేమో వాళ్ళు మంత్లీ వన్స్ నాతో మాట్లాడొచ్చు, ప్లస్ 8 కాల్స్ దాకా వాళ్ళకి ఒక మెంటోర్ని అసైన్ చేస్తాం. ఆ మెంటోరు వాళ్ళని కంటిన్యూస్గా డ్రీమ్స్ వింటూ అన్నీ చేస్తారు. ఎందుకంటే ఒక పర్సనే ఉన్నారనుకోండి, మాకు మీ గురించి ఈజీగా అర్థమవుతుంది. మీరు ఎంతవరకు వచ్చారు, మళ్ళీ ఈ డ్రీమ్కి మీనింగ్ ఏంటి అన్నది మాకు క్లారిటీగా అర్థమైపోతుంది. మీ గురించి తెలిస్తే, తెలియకపోతే మళ్ళీ మొత్తం తెలుసుకొని డ్రీమ్ డికోడింగ్ అంటే కొద్దిగా కష్టం అవుతుంది. అందుకే ఈ 3 పెట్టామన్నమాట. అట్లాగే పిల్లల మెంటోరింగ్ కూడా పెట్టాం. పిల్లలది, డ్రీమ్స్ది, ఈ 2 కూడా ఇప్పుడు ఒక 3 months మీరు తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనది మంత్ టు మంత్, ఏదో మీరు సంవత్సరానికి సైన్ చేయాలి, డబ్బులు ఇదంతా వాళ్ళకి హెల్ప్ చేయడానికి కట్టేదే. సో కర్మ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు దానికి ఒక 1000 రూపాయలు కట్టారనుకోండి, ఆ 1000 రూపాయలు ఎటు వెళ్తాయి? అనాథ శరణాలయానికి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే బాధలు పడుతున్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలతో బాధపడుతున్నారు, మనకి తల్లిదండ్రి లేని పిల్లలు చదువుకోవడానికి ఫీజులు కట్టడానికి డబ్బులు, అలాంటి వాటికి ఆ డబ్బులు అనాథ శరణాలయానికి యూజ్ చేస్తాం. అట్లాగాక తల్లిదండ్రికి హెల్త్ బాగాలేదు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తాం. కాదు, వాళ్ళ డ్రీమ్స్లో బాగా యానిమల్స్ని, పాములను చంపడం ఉంది, మనం పాములు పట్టి అడవిలో వదిలే వాళ్ళకి ఇస్తాం. అట్లా మనము ప్రతి ఒక్కటి కూడా ఇట్స్ వెరీ ఆర్గనైజ్డ్. ఇది మీ కర్మకు సంబంధించి డబ్బులు వెళ్ళాగా ఆర్గనైజ్డ్ ఉన్న ఏకైక సంస్థ అని నేను చెప్పగలుగుతా. ఎందుకంటే ఇంత ఆర్గనైజ్డ్గా మీకు కరెక్ట్ కర్మ లేదునే దాని ప్రకారం డబ్బులు వెళ్ళడం అంటూ ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు చాలా మంది కన్స్ట్రక్షన్స్ చేస్తారు, మీరు ఇచ్చే డబ్బులతో ఇంకోటి చేస్తారు. మేము ఇక్కడ ఏది చేయట్లేదు. ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరైతే సఫర్ అవుతున్నారో, వృద్ధులను పెట్టుకొని ఎవరైతే పోషించలేక వాళ్ళకి ఫుడ్ పెట్టలేక మనీ ఇనఫ్ లేవో, అట్లాంటి వాటికి వెళ్ళి మనం హెల్ప్ చేస్తున్నాం. ఇంకోటి ఉమెన్, ప్రత్యూష అని ఒకటి ఉమెన్ ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళని కూడా మనం కన్సల్ట్ చేసాం. అయితే ఎవరైతే భౌతికంగా అంటే మానసికంగా భౌతికంగా ఆడవాళ్ళు కష్టాలు పడుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నాము. హ్యాపీ హోమ్ ఇస్తామన్నమాట వాళ్ళకు కూడా. ఇంకోటి మెంటల్లీ రిటార్డెడ్ కిడ్స్కి కూడా, ఛాలెంజ్డ్ కిడ్స్ అంటాం కదా, అలాంటి పిల్లలకు కూడా మనము ఎక్కడెక్కడైతే ఇప్పటికి 2 ప్లేస్లలో వాళ్ళకి ఎందులో ఇప్పుడు వాటర్ లేదు అంటే వాటర్ ఇప్పిస్తాం, వాటర్ది కొత్తది ఇస్తాం అనమాట. ప్యూరిఫైయర్ కావాలి అంటే మనం అది పెట్టిస్తాం ఆ మిషన్. ఈ నెలలో మాకు ప్రింటర్ కావాలి, లేకపోతే 10th క్లాస్ ఎగ్జామ్ ఫీజులు కట్టాలి వాళ్ళకి అంటే అది కడతాం. అట్లా ఎక్కడ ఏ సంస్థకి అవసరం ఉందో అది కూడా వాళ్ళు కరెక్ట్గా మనీ వెళ్తున్నాయి అన్నది రీసెర్చ్ చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుని అవును అంటేనే అలాంటి వాటికి వెళ్ళి హెల్ప్ చేస్తున్నాం. సో అందుకని మీరు ఇచ్చే ప్రతి పైసా కూడా కరెక్ట్గా వెళ్తుంది. అందులో నేను ఒక పైసా ముట్టను. ఇంకొల్టా మంత్లీ నేను వీలైనంత, నాకు ఒక 3 కంపెనీస్ ఉన్నాయి, ఆ 3 కంపెనీస్ నుంచి కూడా ఎవ్రీ మంత్ నేను ఎంత వీలైతే అంత వేద్దామనే చూస్తా అందులో. ఎందుకంటే అట్లా వేస్తూ మనం ఇట్లా సేవ చేస్తేనే మన కర్మ మనకు కొట్టకుండా మనం అద్భుతమైన జీవితాన్ని జీవించవచ్చు. మరి అలాంటి సంకల్పంతో చేస్తున్నానా నేను అంటే ఆ మనీ 10 మందికి కూడా హెల్ప్ అవుతుంది కదా.
సో 10 మందికి హెల్ప్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు. సో ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్. ఇది ఇప్పుడు నేను ఏదైతే నేర్పిస్తానో, ఏదైతే చెయ్యమని చెప్తానో అది నేను ఆచరించకపోతే ఎట్లా? చాలామంది మీరు టీచ్ చేస్తున్నారు కదా సరిపోతుంది అంటే కాదు. మీరు వాలంటీర్ చేయట్లేదా? మీరు వాలంటీరే, నేను వాలంటీర్నే. మరి మీరు అప్పుడప్పుడు మీరు డబ్బులు వేసినప్పుడు, నేను వెయ్యమని చెప్తున్నప్పుడు మరి నేను కూడా వెయ్యాలి కదా. సో ఎప్పుడైనా ఒక గురువు వాళ్ళు ఆచరిస్తూ అందరినీ ఆచరించమని చెప్పాలి, కానీ మనం ఆచరించకుండా అందరినీ నువ్వు డబ్బులు తెచ్చివు అంటే అది కరెక్ట్ కాదు. అంటే నాకు ఉంది కాబట్టి ఇన్కమ్. ఇప్పుడు కొంతమంది ఏమో దీంట్లోనే ఉండి ఇన్కమ్ లేకపోతే అది వేరే విషయం. నాకు ఇన్కమ్ ఉంది, నేను పర్సనల్గా సంపాదిస్తాను, మా హస్బెండ్ సంపాదిస్తారు. సో అలాంటప్పుడు నేను ఇవ్వాల్సిన కర్తవ్యం నాకుంది అని నేను అభిప్రాయపడతాను. అయితే ఈ సత్సంగం చివరిలో మీరు ఏంటంటే రాబోయే 2 రీట్రీట్స్ కూడా అందరూ రావాలని ఇన్వైట్ చేయండి. డాలస్లో కూడా ఒక రిట్రీట్ చేస్తున్నాం, 3వది. ఎప్పుడైతే నేను మార్చ్లో 15th బ్యాక్ వస్తున్నా, 6th 7th చేశాక బ్యాక్ వచ్చాక ఏప్రిల్ 2nd 3rd 4th 5th 2nd నుంచి 5th వరకు డాలస్లో ఉంది. సో 2nd రోజు 2 PM స్టార్ట్ అయ్యి మళ్ళీ 5th రోజు 11 AM అయిపోతుంది అనమాట. సో ఈ 3 days రిట్రీట్ ఒక మంచి రిసార్ట్లో చేస్తున్నాము. ఇక్కడ కూడా మనకి 250 to maximum 300 పీపులే పడతారు డాలస్లో. సో యుఎస్లో ఉన్న వాళ్ళకి, అలాగే మీరు ఇండియాలో ఉండి యుఎస్లో పిల్లలు ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళకి ఎటువంటి అవసరం ఉన్నా కూడా, అసలు ఏ ఇబ్బందులు లేని వాళ్ళు కూడా ఇది అటెండ్ చేసి మీ ఆత్మను ఉద్ధరించుకోవచ్చు. అలాగే మీకు ఇప్పుడు మెడిటేషన్ చేయలేము అన్న వాళ్ళు కూడా ఇది అటెండ్ అయితే ఆటోమేటిక్గా మీరు మెడిటేషన్ చేసుకోగలుగుతారు. మీరు నేర్పిస్తాం కూడా అక్కడ. సో ఈ రిట్రీట్స్ అటెండ్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ పిల్లలు, మీ కోడళ్ళు, కొడుకులు ఎవరిక్కడ ఉన్నా కూడా ఈ రిట్రీట్కి అటెండ్ చేయమని చెప్పండి. అట్లాగే మీరు ఒకవేళ తిరుమలలో వీలైతే అర్జెంటుగా చేసుకోండి. ఆల్రెడీ 150 people రిజిస్టర్ అయిపోయి ఉన్నారు తిరుమలలో. ఇంకా 100 సీట్లే ఉన్నాయి, ఇంకా 2 weeks ఉంది. సో మళ్ళీ 1 week గ్యాప్లోనే హైదరాబాద్లో ఉంది. సో అందుకని హైదరాబాద్ది మేము రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసాము, తిరుమలలో స్టార్ట్ చేసాము. మీరు కొంతమంది అంటున్నారు హైదరాబాద్కి టైం ఉంది కదా అని. మాకు రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళకి టైం లేదు, ఎందుకంటే ఈ 5-6 రోజులు తిరుపతిలో వాళ్ళు బిజీగా అయిపోతారు. తర్వాత మనకు ఉంది 4 రోజులే. సో అందుకని హైదరాబాద్ది కూడా ఇప్పుడే నేను అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, సంగారెడ్డి, ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు 1 day. అలాగే 7th రోజు మీకు మెడికల్ క్యాంపింగ్ ఉంటుంది. మీకు ఉండడానికి అక్కడ నైట్ ఉండడానికి కావాలి అంటే మీరు మన ఆర్గనైజేషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేయొచ్చు. సో వాళ్ళు మీకు అరేంజ్కి హెల్ప్ చేసే ఆస్కారం ఉంది. సో అట్లాగే తిరుమలలో మనకి ఉన్నాయి రూమ్స్. సో ఆల్మోస్ట్ 250 people దాకా చేసుకోవచ్చు. సో అందరు కూడా తొందరగా రిజిస్టర్ చేసుకోండి. మాకు ఈజీగా ఆర్గనైజ్ వస్తుంది. మా లైఫ్ చాలా ఈజీ ఉంటుంది. మీరు ఎంత తొందరగా రిజిస్టర్ చేసుకుంటే అంత. సో ఎవ్రీవన్ ఈజ్ వెల్కమ్. ఈ 3 రిట్రీట్స్కి అందరూ రావచ్చు.